నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల అసెంబ్లీ సీటు ఏవి సుబ్బారెడ్డికి కేటాయించాలని మహానందిలో 101 కొబ్బరికాయలు కొట్టిన ఏవి అభిమానులు. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా ముగిసిన రిపిల్స్ 2K19. విద్యాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ ప్రథమ నందిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఏవి యువసేన నాయకులు. ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నాయకులు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. నంద్యాల నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ రెడ్డి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించాలని కోరుతూ మహానంది దేవస్థానంలో ఏవి అభిమానులు 101 టెంకాయలను కొట్టారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి కేటాయించాలని కోరుతూ మహానంది క్షేత్రంలో ఏవి అభిమానులు శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానంది మండలం నాయకులు రాంభూపాల్ రెడ్డి, రఘురాం రెడ్డి, ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఏవి సుబ్బారెడ్డి పనిచేశారన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది మండలాల్లో కార్యకర్తలకు బలమున్న నాయకుడు ఏవి అని భూమా నాగిరెడ్డికి మంచి స్నేహితులని, ఆయన వెంట ఉండి పార్టీకి ఎనలేని సేవలు చేశారన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారన్నారు. 2014 ఎన్నికల్లో స్నేహం కోసం టికెట్ను త్యాగం చేశారన్నారు. కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు ఏవి అన్నారు. నంద్యాలలో ఏవికి అభిమానులు, కార్యకర్తల బలం ఉందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఏవి సుబ్బారెడ్డికే నంద్యాల అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది మండలంలోని ఏవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏవి సుబ్బారెడ్డి అన్నకి నంద్యాల టికెట్ కానీ ఆళ్లగడ్డ టికెట్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే గత 35 years నుంచి భూమా నాగిరెడ్డికి విశ్వాసపాత్రుడిగా ఉండి ఎన్నో సేవలు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. పిఆర్పి టైంలోనే మేమంతా ధర్నాగా నేనే ఉండి మండలం ఇన్ఛార్జి టైంలో ఖచ్చితంగా ఆ రోజు శ్రీశైలం టికెట్ కావాలని పోయి కూర్చున్నాం. భూమా నాగిరెడ్డి అన్నని అడిగినాం. ఆ రోజు అడిగితే లేదురా నంద్యాలలో నిలబడతాడంటే నంద్యాలలో ఆ రోజు ఆయన మాటకే విలువిచ్చాడు. కానీ పబ్లిక్ మేమందరం కోరుకున్నా కానీ భూమా నాగిరెడ్డి. కానీ ఈ రోజుల్లో నంద్యాల ఎమ్మెల్యే కానీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కానీ గెలవడానికి కారణమైనటువంటి ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఏవైనాకు ఒక తాలూకా అనేది కాకుండా ఆళ్లగడ్డ తాలూకా అయితేనేమి, నంద్యాల తాలూకా అయితేనేమి, మరి శ్రీశైలం తాలూకా సొంత మండలం లెక్క మహానంది మండలం అంతా ఏకదాటిగా ఉన్నా కానీ ఆ రోజు మహానంది మండలం కోరిక కాదనుకుంటా భూమా నాగిరెడ్డికి గారికి వాల్యూ ఇచ్చి ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే అయ్యేవాడు. ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డి నాకు నంద్యాల టికెట్ ఇవ్వవలసిందిగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని కృతజ్ఞత తెలుపుతూ చేసుకుంటున్నాం. మహానందీశ్వర స్వామి, కామేశ్వరదేవి ఆశీస్సులతో గౌరవ రాష్ట్ర సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారికి నంద్యాల అసెంబ్లీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున వస్తుందని ఆశిస్తున్నాము. ఆయనకు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఆయనకు ప్రత్యేక మండలంగా మహానంది మండలానికి సొంత మండలంగా భావించేటువంటి మేమంతా కూడాను మహానందీశ్వర స్వామికి, కామేశ్వరదేవికి ప్రత్యేక పూజ చేసి ఆయనకు 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఆయనకు ఖచ్చితంగా అధిష్టానము నంద్యాల అసెంబ్లీ సీటు టీడీపీ తరఫున వస్తుందని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా ఆనందీశ్వరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఆయన సీటు తెచ్చుకుంటాడు.
అఖండ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమైన స్వయంభూగా వెలిసిన మానందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మానంది మండల ఏవి సుబ్బారెడ్డి తరపున కార్యకర్తలమంతా మేము ఇక్కడికి వచ్చి అమ్మవారికి కామేశ్వర అమ్మవారికి మానందీశ్వరికి పూజలు చేసి ఈరోజు ఏవి సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి మాకు ఖచ్చితంగా టికెట్ రావాలని మానంది మండల నాయకులమంతా ఏకదాటిగా మేము ఈరోజు స్వామివారికి టెంకాయలు సమర్పించడం కూడా జరిగింది. ఈరోజు మానంది పుణ్యక్షేత్రంలో గౌరవనీయులు ఏవి సుబ్బారెడ్డి గారికి నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించాలని చెప్పేసి ఈరోజు మానంది క్షేత్రంలో పూజలు నిర్వహించి 101 టెంకాయలు ఏవి సుబ్బారెడ్డి అభిమానులుగా కొట్టడం జరిగింది. గతంలో కూడా భూమారెడ్డికి సేవలు అందిస్తూ 2019లో కూడా శ్రీశైలం నియోజకవర్గం ప్రచారం 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మేమందరం కూడా అడిగితే నిలబడాలని చెప్పి ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉండి భూమారెడ్డి కోరిక మేరకు మళ్ళీ నంద్యాల నిలవడం జరిగింది. అదేవిధంగా 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవి సుబ్బారెడ్డి నిలబడాలంటే భూమారెడ్డి కోరిక మేరకు నేను నిలబడతాను, నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పడంతో ఆ రోజు కూడా ఏవి సుబ్బారెడ్డి తప్పుకోవడం జరిగింది. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన భూమారెడ్డి సూచనలు సలహాల మేరకే ఇచ్చినాడు. ఈరోజు ఆయన ఖచ్చితంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించాలని చెప్పేసి ఏవి సుబ్బారెడ్డి అభిమానులు అందరము కోరుకుంటూ ఒకవేళ టికెట్ రాని పక్షంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు నిర్వహించిన రిపిల్ 2K19 ముగింపు కార్యక్రమానికి నంద్యాల నంది గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉదయం నుండి జరిగిన 7 ప్రత్యేక విభాగాల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన శ్రీ రామకృష్ణ విద్యా సంస్థ అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రిపిల్స్ 2K19లో పాల్గొన్న విద్యార్థులు తమ సామర్థ్యాన్ని, పట్టువదలని అంకిత భావాలను తెలియజేశారన్నారు. భవిష్యత్తులో ఉత్తమమైన వ్యవస్థాపకులుగా ఎదిగి తమను తాము పెంపొందించుకుంటూ దేశ ప్రగతికి పాటుపడాలని కోరారు. ఎంబీఏ కోర్సులో కేస్ స్టడీస్, ప్రాజెక్ట్ వర్క్ లో పాల్గొన్న అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుతాయన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సంస్థల స్థాపనలో మొదలుపెట్టి పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. సర్వీస్ సెక్టార్ ప్రస్తుతం త్వరగా పెరుగుతున్న విభాగాన్ని, అందుకు అనుగుణంగా ఎంబీఏ విద్యార్థులు కమ్యూనికేషన్ సెక్షన్ పెంచుకోవాలన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ రెడ్డిని శ్రీ రామకృష్ణ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు, సిబ్బంది నాగరాజమ్మ, రత్నారెడ్డి, ఇంతియాజ్, శ్రావణి కుమారి, రామతులసి తదితరులు పాల్గొన్నారు. MBA స్టూడెంట్స్ ఉంటారు. ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం బిజినెస్ కనెక్షన్ ఎంతో ఉంది కాబట్టి I see up to 150 kids here. ఈ మధ్య ఒక విన్నాను MBA పాపులారిటీ కొంచెం తగ్గింది అని. సో అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు అలాంటి మాటలని. ఇట్స్ నాట్ ద కోర్స్ దట్ డిటర్మైన్స్ యువర్ వర్క్. మన వాల్యూ మనం చేసే కోర్స్ బట్టి కాదు, మన పని బట్టి ఉంటుంది. అండ్ మీరు ఏం చేయాలి మెయిన్ అనేది వన్ థింగ్. అన్ఫార్చునేట్లీ ఇండియా లేకపోతుందంటే వీఆర్ ప్యాంపర్డ్. మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు బాగా ప్యాంపర్ చేస్తారు పేరెంట్స్. అదే యూఎస్ ఇట్లాంటి కంట్రీస్లో ఆఫ్టర్ 18 యువర్ ఓన్. ఇంక నీ లైఫ్ నువ్వు బతకాలి, నీవు సంపాదించుకోవాలి. నీకు చేతైతే నీకు స్కాలర్షిప్స్ వస్తే లేదా పని చేసుకొని డబ్బు వస్తే నువ్వు చదువుకోవాలి, లేదా కాలేజ్కి లోన్ తీసుకొని చదువుకోవాలి. ఇక్కడ అట్లా ఉండదు. డిగ్రీ కానీ పీజీ కానీ అన్నీ కూడా మన పేరెంట్సే స్పాన్సర్ చేస్తుంటారు కాబట్టి మనకు పెద్దగా బాధ్యత లేదు అండ్ ఫన్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, డూ ఏ స్మాల్ బిజినెస్, వెరీ స్మాల్ బిజినెస్, ఏదో ఒకటి చిన్నది. విత్ ద అమౌంట్ యూ కెన్ లూజ్, యూ కెన్ అఫోర్డ్ టు లూజ్. ఇది పోయినా పర్లేదు అనేంత అమౌంట్ మాత్రమే పెట్టుకొని బిజినెస్ ఏదైనా చేయడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంది. అలాగే దాదాపుగా 5 మేజర్ ఇండస్ట్రీస్తో ఎంపీగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంబీఏలో వీరైతే మంచి సందేశాన్ని ఇస్తారన్న ఆలోచనతో మేము ఇన్వైట్ చేయడం జరిగింది.
మా ఇన్స్టిట్యూషన్ కూడా బాగా ఎంబీఏ పిల్లలకి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఫీల్డ్ వర్క్లకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇండస్ట్రీ విజిట్ వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా మన వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అన్ని యూనిట్స్లో పిల్లల్ని అలౌ చేసి ప్రాజెక్ట్ చేసుకుంటుంటే అవకాశం కూడా కలిగిస్తున్నారు. అదేవిధంగా కేస్ స్టడీస్ కూడా వాళ్ళ యూనిట్ నుంచి కేస్ స్టడీస్ కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సో ఈ సందర్భంగా వారికి పిల్లలకి హెల్ప్ చేస్తున్నందుకు, ఇన్స్టిట్యూషన్కి హెల్ప్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మార్నింగ్ కూడా మీకు చెప్పాను, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మేనేజరల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడం వల్ల ఆర్గనైజింగ్ స్కిల్స్తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నటువంటిది కూడా నేర్చుకోగలుగుతారు. అన్నటువంటిది ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం ఒకవైపు అయితే, దానికి రిసోర్సెస్ని మొబైల్ చేసుకోవడం ఇంకొకవైపు, ఆ రిసోర్సెస్ని స్పాన్సర్స్ని పట్టణం చేసుకోవడం అనేది ఒకటైతే, వాళ్ళని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కనిపించేటట్టుగా తయారు చేసుకోవడం. సో ఈ స్కిల్స్ అన్నింటిలో డెవలప్ చేయాల్సినటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో మీరందరూ కూడా పాల్గొన్నప్పుడు బయట నుంచి కాలేజీలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళని వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనం వచ్చిన వెంటనే బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మన ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్ చేసినందుకు శ్రీధర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి కేటాయించాలని కోరుతూ ఏవి యువసేన ఆధ్వర్యంలో ప్రథమానంది దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏవి యువసేన అధ్యక్షుడు సంఘ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల అసెంబ్లీ టికెట్ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరుతూ ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలలో పట్టున్న నాయకుడు ఏవి సుబ్బారెడ్డికే నంద్యాల ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని ఏవి యూత్ సభ్యులు తెలిపారు. అనంతరం స్వామివారికి 101 టెంకాయలను సమర్పించారు. కార్యక్రమంలో ఏవి యువసేన సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఏవన్నా అభిమానులు నాయకులు అందరూ అన్నకు టికెట్ కేటాయించాలని ఆ చంద్రబాబు నాయుడిని కోరుకోవడం జరిగింది. ఆ పరమశివుడిని అట్లనే మంత్రివర్గీయులు అందరినీ కోరడం జరుగుతుంది అభిమానులతో పాటు. ఎందుకంటే అన్న ఎప్పుడైనా సరే అన్న ఇంటిని పోతే ఏం ప్రాబ్లం అయినా సరే ఎప్పుడైనా తెచ్చి ఉంటాయి. అందరి ప్రాబ్లమ్స్ అన్న తీర్చాడు. 30 ఏళ్ళగా అన్న తెలుగుదేశం పార్టీకి సేవలు చేశాడు కాబట్టి అది గుర్తించాలని ఆ చంద్రబాబు నాయుడిని కోరడం జరుగుతుంది. నంద్యాల టీడీపీ టికెట్ మనకు ఏవి సుబ్బారెడ్డికి సార్కే రావాలని ఈరోజు ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 100 మంది కార్యకర్తలతో ఈరోజు ఆ యొక్క శివునికి అర్చకాభిషేకం చేయడం జరిగిందన్నట్టు. తప్పకుండా ఏవి సుబ్బారెడ్డి సార్కే ఆ టికెట్ వస్తుంది. అఖండ మెజారిటీతో ఆ నంద్యాలను గెలుస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి సార్కు మేము ఇక్కడ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇంకా మా ఏవి సుబ్బారెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పాలి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నాయకుడి గురించి ఒక మాట అంటారన్నట్టు. నాయకుడు ఏ విధంగా ఉండాలంటే నాయకుడు గుంపుకు 4 అడుగుల ముందరే ఉండాలి. ఎందుకంటే ఆ 4 అడుగుల ముందర ఉంటే తను ఏం చెప్తున్నాడో గుంపుకి వినిపిస్తుంది. అదే 40 అడుగుల ముందర ఉంటే గుంపు ఏం చెప్తుందో కనీసం నాయకుడికి వినపడదు అన్నట్టు. అందుకే 4 అడుగుల ముందరే ఉండాలి. ఆ 4 అడుగులు ఎందుకయ్యా అంటే ముందొచ్చే ఎత్తు పల్లాలు, రాళ్ళు రప్పలు, పొదలు, చెట్లు ఇవన్నీ మా గుంపుకు మార్గనిర్దేశనం చేస్తూ వెళ్తుంటాడు. అటువంటి నాయకుడే మా ఏవి సుబ్బారెడ్డి అని. నంద్యాల ఎమ్మెల్యే టికెట్ను ఏవి సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరుతూ తిక్కస్వామి దర్గాలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల టెక్కేలోని తిక్కస్వామి దర్గాలో నంద్యాల ఎమ్మెల్యే టికెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవి సుబ్బారెడ్డికి కేటాయించాలని 32వ వార్డు టీడీపీ నాయకులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఫాతిహాలు సమర్పించారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్ ముహెద్దీన్, బాబుల్లా, షేక్ మహబూబ్, యూనిస్, అక్కన్న, సాలమ్మ, శ్రీదేవి, భారతి, విజయలక్ష్మి, అలీ మిర్జా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి దర్గాకు వచ్చి దేవుడికి ఫాతిహాలు సమర్పించడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మన నంద్యాల అందరివాడు ఏవి సుబ్బారెడ్డి గారికి నంద్యాల తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఆ దేవుని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకున్నది కూడా అదే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డి గారికి స్థానం కలిగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు
గత 20 సంవత్సరాల నుంచి నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారు ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానీ అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసే ఏకైక నాయకుడు ఏవి సుబ్బారెడ్డి గారే. మన ఏవి సుబ్బారెడ్డి తిక్కస్వామి కాడ వచ్చినాము. వచ్చి చద్దరు టెంకాయలు పలుకొట్టినాము. అదేవిధంగా ఈ ఏవి సుబ్బారెడ్డికి నంద్యాలలో 20 సంవత్సరాలు మన బాబులాలో చెప్పినట్టే 20 సంవత్సరాల నుంచి దాదాపు అన్ని కార్యకర్తలు కలుపుకుని పోతూ పార్టీలో అత్యధికంగా అతను ఏ పని చేసినా కార్యకర్తలు అనుకూలంగా ఉండే కార్యకర్త దగ్గర ఉన్నాడు. అందువల్ల ఏవి సుబ్బారెడ్డి టికెట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అది ప్రజలకు ఏమి కావాలి, ఏం అవసరమో వాళ్ళ అవసరాలు మేము ఎంతవరకు తీరుస్తున్నామని ప్రతి ఒక్క నాయకుడు గమనించాల్సిన విషయం. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన ఏవి సుబ్బారెడ్డి గారు. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం, ప్రతి కార్యకర్తలతో కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడటం కానీ సమస్యలను పరిష్కారం చేయటంలో కానీ ముందున్నాడు. అటువంటి నాయకుడు మాకు నంద్యాలకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కోరుకునేది ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు సార్ గారిని ఒకనే కోరుకుంటున్నాను. ఈసారి సీటు ఏవి సుబ్బారెడ్డి అన్నకి ఇస్తే మేము మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది మేము ఇదే, ఖచ్చితంగా ఏవి అన్నా రావాలి. 23వ వార్డులోని తిక్కస్వామి దర్గాలో ఉరుసు జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినాయి. ప్రత్యేకంగా నంద్యాల రాజకీయం అయితే మరీ వేడిగా ఉంది. ఇప్పుడు మన అందరి వాడు ప్రజలకు కాదు, నాయకులకు, కార్యకర్తలకి అందరికీ ఎప్పుడైనా కదా 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరంటే ఏవి సుబ్బారెడ్డి గారు. ఏవి సుబ్బారెడ్డి గారికి మంచి నాయకత్వ లక్షణాలు మరియు నంద్యాలే కాదు ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి గారికి అండదండగా ఉంది. వారి కుటుంబానికి ఎన్నో సేవలు చేశారు ఆయన. నంద్యాల పట్టణంలోని స్థానిక కుబ్రా ఫంక్షన్ హాల్ నందు పాపులర్ ప్రింట్ డివిజన్ అధ్యక్షుడు ఇంద్రిషేక్ ఆధ్వర్యంలో పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర, అక్షర సమితి రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సమ్మద్, జేహెచ్ పట్టణ అధ్యక్షులు జకరియా, పాపులర్ ప్రింట్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇక్బాల్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ సమాజంలో చాలా తక్కువ మందికే సేవా స్ఫూర్తి ఉంటుందని, అటువంటి గుణం ఉన్న పాపులర్ ప్రింట్ ఆఫ్ ఇండియా మన సమాజంలో ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేసిన పాపులర్ ప్రింట్ను ప్రశంసిస్తూ సహాయం అందుకున్న విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలకు చేరుకున్న తర్వాత తిరిగి సమాజంలో వెనుకబడిన వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు నంద్యాల కుబ్రా ఫంక్షన్ హాల్ నందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ కోసం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డిఎస్పీ సార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు తదితర గెస్టులు హాజరయ్యారు. ఇందులో దాదాపుగా ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ చెక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్థానిక కుబ్రా ఫంక్షన్ హాల్ నందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లోన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. గత 5 నుండి 6 సంవత్సరాల నుండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 6 లక్షల పైన లోన్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇది 2వ విడత విభాగంగా ఈరోజు కుబ్రా ఫంక్షన్ హాల్ నందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నందు లోన్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎంతో కొంత డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాము అనేటువంటి భావన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి ఆలోచన కూడా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకు వాళ్ళు కూడా మన తోటి మానవులే కదా, మన తోటి మనుషులే కదా. ఏ మతం అయితేమి, ఏ కులం అయితేమి, ఏదైతేనేమి వాళ్ళు మనలాగే పుట్టారు. కానీ వాళ్ళ పుట్టుకే వాళ్ళకు శాపంలాగా ఉంటుంది. కొంతమందికి వరంలాగా ఉంటుంది, కొంతమందికి శాపంలాగా ఉంటుంది. ఆ వరంలాగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే డబ్బుతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబంలో బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, అందులో కొంత ఎంతో కొంత ఒక 10%, 15%, 20% ఇలా. నంద్యాల నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్గా రామనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తానని, శనివారం, ఆదివారం పోలింగ్ బూతులలో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించామని, ప్రజలు ఓటు ఉందో లేదో మీ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చన్నారు. తహసీల్దార్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఈ రోజు నుంచి ఇక్కడ ఎన్నికల
సమర్థవంతంగా నిర్వహిస్తాను. ఇందుకు మా తహసీల్దార్ గారు ఇక్కడ ఉండే స్టాఫ్ అందరూ సహకారంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగిస్తే వెళ్తామని చెప్పి ప్రజలందరికీ చెప్తున్నాను. ఇందులో మీరు ఎవరైనా వారం చర్చలు కానీ ఇంకా మీ ఓటర్ లిస్టులో ఈరోజు రేపు 23 అంటే నిన్నటి నుంచి కూడా ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. మీ పోలింగ్ ఏరియా బూతులలో మీరు వెళ్ళి మీ యొక్క ఓటు ఉందా లేదా చూసుకొని అక్కడ మీ ఓటు లేకపోతే వెంటనే అక్కడే మేము సంబంధిత పోలింగ్ స్టేషన్లో ఫారం 6, 7, 8, 8A అనే ఫారం 6 అంటే కొత్తగా నమోదు చేసుకోవడానికి, 7 అంటే మేము ఇక్కడ లేమో వెళ్ళిపోయాం డిలీట్ చేసుకోవడానికి, 8 అంటే ఏదన్నా మీ పేరులో ఒక్కో పొరపాటు ఉంటే ఇంటి నెంబర్ పొరపాటు చేసుకోవాలి, 8A అంటే ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్కి నియోజకవర్గంలో మార్పు జరిగితే అప్లికేషన్లో తీసుకొని అక్కడే బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చినట్లా వాళ్ళు అక్కడే ఎంక్వైరీ చేసి మా కార్యాలయం తెచ్చిస్తారు. మేము తర్వాత వాటిని ఆన్లైన్లో పొందుపరిచి ఓటు హక్కును నమోదుకు పరిష్కారం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల అసెంబ్లీ సీటు ఏవి సుబ్బారెడ్డికి కేటాయించాలని మహానందిలో 101 కొబ్బరికాయలు కొట్టిన ఏవి అభిమానులు. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా ముగిసిన రిపిల్స్ 2K19. విద్యాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ ప్రథమ నందిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఏవి యువసేన నాయకులు. ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నాయకులు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. నంద్యాల నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.